మీ పేరేంటండి? మారేశ్వరరావు. మారేశ్వరరావు. మీ పేరమ్మా? సువార్తవాణి. సువార్తవాణి. చిన్నోడా నీ పేరమ్మా? అమూల్య. అమూల్య. ఓకే. సో ఇప్పుడు మీరు దేనికి వచ్చారమ్మా ఈరోజు ఇక్కడికి? హెల్ప్ కోసం వచ్చాను. పిల్లల చదువు, కుటుంబ ఆర్థిక ఇబ్బంది బట్టి, పిల్లల చదువులు బట్టి ఏదైనా సహకారం కోసం వచ్చాను. పాప ఫీజు గురించేనా? సో పాపకి స్కూల్ కాలేజ్ ఫీజు కట్టాలా? ఏం చదువుతున్నారా చిన్నడా నువ్వు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే. ఫీజు ఎంత ఉంటుందమ్మా మీది? అంటే 18,000 అలా కట్టమన్నాను. ఇయర్కి వచ్చి 18,000 అలా కట్టాలన్నా. ప్రస్తుతానికి 9,000 అయినా కట్టాలి. సెకండ్ ఇయర్ ఫీజు ఎగ్జామ్ ఫీజు 11,000. మరి మీకు 18,000 కాలేజ్ ఫీజు అయితే మీకు 10,000 గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది? 18,000 వేయాలి కదా. గవర్నమెంట్ ఫుల్ ఫీజు కదా రిఫండ్ చేసేది, అవునా కదా? అంటే గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా మనం మమ్మల్ని కట్టమన్నారు. గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా ఫీజు రిజమెంట్ కాకుండా మమ్మల్ని కట్టమ ఒక 10 ఫస్ట్ ఇయర్కి ఏమో 6,000 ఫీజు రిజమెంట్ కట్టుకుంటే కనుక అందులో 3,000 కలిపి 9,000 కట్టమన్నారు ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ కూడా సెకండ్ ఇయర్ ఒక 1,000 పెంచి అలాగండి. థర్డ్ ఇయర్ ఇంకొక 1,000 పెంచి 7,000 8,000 పెంచి 3,000 కలిసి అలా కట్టమన్నారు ఫీజు రిజమెంట్ కాకుండా. సో గవర్నమెంట్ ఇచ్చే ఫీజు కాకుండా ఎక్స్ట్రా కట్టాలన్నారు. సో ఇప్పుడు ఆ పాపకి 10,000 పడితే మీరు ఏం చేశారు? కాలు ఆపరేషన్ అవడం వల్ల పనికి వెళ్ళలేక కొంచెం కుటుంబ ఖర్చులు గట్ట వాడటం జరిగిందండి. సార్లతో కూడా అదే చెప్పామండి, తీసుకెళ్ళి చూపించానండి. ఇచ్చాము ఇలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండి, అందుకనే ఆయన మీరు తొందరగా కట్టుకోండి ఫైన్ నేను చూసేస్తాను అనేసి ఖచ్చితంగా చెప్పలేదండి. మిగతా వాళ్ళకి అయితే ఖచ్చితంగా చెప్పాను. కానీ మేమిద్దరం వెళ్ళామండి, చూపించామండి. రియల్ అండి ఇదేమి కాదండి, మేము కావాలని వాడుకోలేదు. ఎప్పుడు మీరేం చేస్తుండేవారమ్మా మీరు? రాడ్ బిల్డింగ్ వర్క్. ఇప్పుడు ఏమైంది? మీ హెల్త్ కండిషన్ ఏంటి? అది షుగర్ బీపీ 2 సంవత్సరాలు షుగర్ బీపీ ఉండడం వల్ల కారు చెప్తాను తీసేసారండి. ఎప్పుడు తీశారు? ఒక 6 నెలలు అవుతుందండి. కాల్ చూపించండి. మీది 6 months అయిందా? సో 6 months నుంచి మీకు పనేం లేదు. పిల్లలు కూడా ఇది అయిందండి, డ్యామేజ్ అయింది. హెల్త్ సరిగ్గా లేని వల్ల తొందరగా తగులుతున్నాయని పరిస్థితి తెలియట్లేదండి. తగులుతున్నట్టు తెలియట్లేదండి. అందువల్ల ఇప్పుడు తనకి ఏమన్నా అవుతుంటే నేనే చూడవలసి వస్తున్నా. కానీ ఇదేం దెబ్బ తగిలిందని మేమిద్దరం అడుగుతాం, కానీ తనకి తగిలిన పరిస్థితి తెలియట్లేదండి. అంటే ఎక్కువ సంవత్సరాలు అయిన వల్లనే షుగర్ అలాగా అందులో ఒక్కొక్కసారి బీపీ వచ్చినప్పుడు చాలా నీరసం అయిపోతున్నారు మనిషి, అలా పైకి అలా ఉన్నారు. దాని గురించి వాడవచ్చు. సో ఇప్పుడు మీకు కాలేజ్ వాళ్ళు ఏం చెప్పారు కరెక్ట్ గా చెప్పండి నాకు. కాలేజ్ లో ఇప్పుడు ఎంత పాపకి ఎంత ఫీజు కట్టాలి? మీరు 9,000 కట్టాలి, నేను పైన తక్కువ వేయాలంటే చెప్పారు. పోయిన సంవత్సరం గవర్నమెంట్ మామూలుగా మనం 3,000 కూడా కట్టాలండి. గవర్నమెంట్ 10,000 వేసిన దాంట్లో 3,000 డ్యూ ఉండండి, ఇది 9,000 నుండి మొత్తం 12,000 కట్టాలా ఇప్పుడు పాపకి? ఎగ్జామ్ ఫీజు 1,100 అండి. 13,100 కట్టాలా ఇప్పుడు? మరి పాప ఏంటి 18,000 అని చెప్పింది? తెల్ల రేషన్ కార్డు గట్ట ఉండటం వల్ల సో మొత్తం 13,100 కట్టాలా ఫీజు? ఓకే. నీ పేరు ఒకసారి చెప్పమ్మా. అమూల్య. Hello everyone, this girl is studying degree second year and her father used to work as a daily labor in iron industry. Unfortunately, because of diabetes and BP, he had an accident and they removed one of his finger and because of that he had no work and there was no financial support for the family.
because of which the government, whatever 10,000 that is being sent by the government for the fees of Amulya is being utilized to support their family expenses. So right now Amulya is actually good in her studies, but unfortunately because the money is not paid at her college, she was asked that until unless she pays the college fees, which is around 13,100, she won't be allowed to get the hall ticket for her exam. So if anybody would like to contribute around 13,100 towards Amulya's fees, kindly let us know, so we will directly pay at the college and send you the receipt. So we look forward for your support. So fees కడితే నువ్వు చదువుకుంటావు బానే? Okay.